అహల్యకి పెద్ద దెబ్బ తగిలి హాస్పిటల్‌లో ఉందని తెలిసి ఇంటి వాళ్ళు అందరూ కంగారు పడుతూ ఉంటారు. కానీ ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి చాలా నెగెటివ్‌గా మాట్లాడుతూ ఉంటుంది. అహల్య శవం ఇంటికి వస్తుంది ఎప్పుడు చూడగానే అని దారుణంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇది విన్న అందరూ షాక్ అవుతూ ఉంటారు. శ్రావ్య తన అన్నకి అసలు నిజం చెప్తుంది. ఆ శ్రావ్యకి జరిగింది యాక్సిడెంట్ కాదు. ఎవరో తనని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. గుడి దగ్గరికి ఇద్దరు రౌడీలు వచ్చి నన్ను వ్యాన్‌లో ఎక్కించుకొని దారుణంగా కొట్టారు అని ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. నిందితురాలైన అహల్య శ్రావ్యని కాపాడనీకి రౌడీల వ్యాన్ వెనక పరిగెత్తుతూ ఉంటుంది. రౌడీలు శ్రావ్యని రోడ్ మీద తోసేసి వెళ్ళిపోయారు. అహల్య తనని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళడానికి చాలా కష్టపడింది. ఎవరు కారు ఆపుకోవడంతో అహల్య నేను తప్పుడు బండి మీద పడేసి కష్టపడి హాస్పిటల్‌కి తీసుకొని వచ్చాను అని శ్రావ్య తన వదినని గురించి గొప్పగా చెప్తూ ఉంటుంది. ఈ అంత కష్టపడడం వల్ల అహల్యకి కాళ్ళ నొప్పులు మొదలవుతూ ఉన్నాయి. వదినని ఈరోజు డెలివరీ అయ్యేలా ఉంది. వదినని మరియు తన బిడ్డని కాపాడు అని శ్రావ్య గౌతమ్‌ని బ్రతిమలాడుతూ ఉంటుంది. గౌతమ్ వెంటనే అహల్య దగ్గరికి వెళ్తూ ఉంటాడు. శ్రావ్య తన నాన్న మరియు నానమ్మకి కూడా నిజం చెప్తుంది. అహల్య వదిన లేకపోతే నేను ఈరోజు ప్రాణాలతో ఉండేదాన్ని కాదు అని చెప్పడంతో నానమ్మ మరియు నాన్న అహల్య కష్టం అర్థం చేసుకున్నారు.